0 78 grams సార్, అంటే 80 grams పల్లీలు. జస్ట్ ఒక 5-6 గ్రాములు చింతపండు చిన్నది. కొద్దిగా ఆయిల్ పోసి దాంట్లో పల్లీలు వేపుతుందండి. 7 మిరపకాయలు వేసేది, 7 మిరపకాయలు వేసింది, పచ్చిమిర్చి 7. ఇదిగో సార్, అది 4 రెబ్బల 6 రెబ్బల వెల్లుల్లి, ఆ చింతపండు చిన్నది. 5-6 రెమ్మలు కరివేపాకు సార్, దాంట్లో వేసేస్తావా? ఆయిల్ ఎంత ఉంటుంది? కొద్దిగా ఉంటుందా? ఇదిగోండి, దీంతో ఒక చెంచా ఆయిల్ పోసింది ఫస్ట్. మొత్తం మిక్సింగ్ అండి. చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, వేరుశనగ గుళ్ళు మొత్తం మిక్సింగ్ ఆయిల్లో. చూడమ్మ మాడితేమో తర్వాత ఇవ్వండి సార్, ఇలా ఈ కలర్లోకి వచ్చేదాకా చెప్తుంది. చింతపండు, వెల్లుల్లిపాయ, మిర్చి, వేసి మిక్స్. సాల్ట్ సార్, ఇది కొద్దిగా పెద్ద చెంచా, ఒక హాఫ్ స్పూన్ అండి. జీలకర్ర కొంచెం చేతిలో చూపించు. జీలకర్ర కొద్దిగా అండి, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ సరిపడా వేసి మిక్సీ పట్టడం. సార్, మిక్సీ పట్టేటప్పుడు ఇది ఇందాక 1/2 స్పూన్ వేసాం కదా, ఇంకో 1/2 స్పూన్ అంటే ఫుల్ ఆఫ్ ద స్పూను సాల్ట్ పట్టింది దీంట్లో. తర్వాత వచ్చి ఇదిగో ఈ గ్లాసు ఇంచుమించు 200 ml ఉంటుంది వాటర్, దీంతో నిండుగా వాటర్ పోసింది, దాన్ని మిక్సీ పట్టింది. మిక్సీ పట్టిన చట్నీ ఈ విధంగా వచ్చింది మనకి. ఇంత వచ్చింది సార్, చిన్న బాక్స్, స్టీల్ బాక్స్. దీని థిక్నెస్ చూసి చూడండి, ఇలాగా. కొంచెం వాటర్ పోసుకోవచ్చు దీంట్లో, ఇంకా ఉప్పును కారం వేసుకుంటే కొంచెం పలుచగా వస్తుంది అని చేసుకోవచ్చు. ఇది సార్ థిక్నెస్, 4 సరిపోద్దా? ఇది 4-5 దాకా వస్తుంది సార్. ఇది చట్నీ, పల్లీ చట్నీ సార్.